అందరికీ నమస్తే. నేను మాధురి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! నేను వియత్నాంకి ట్రిప్‌కి వెళ్ళానని. నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా మేము ఎట్లా బుక్ చేసుకున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అన్నది చెప్తాను. మేము లానా బేకి వెళ్తున్నాము. మేము క్లూక్ నుంచి బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు పికప్ పాయింట్‌కొచ్చి మనల్ని పిక్ చేసుకొని మధ్యలో బ్యాంబూ కాటన్ తయారు చేసే ప్లేస్‌లో మనల్ని డ్రాప్ చేస్తారు. అంటే జస్ట్ వాళ్ళ కంట్రీలో బ్యాంబూ ఫైబర్ కాదు, బ్యాంబూ కాటన్ ఎట్లా తయారు చేస్తారు, సిల్క్ ఎట్లా తయారు చేస్తారు అని అన్నది ఒక చిన్న ప్లాంట్ ఉంటుంది. తర్వాత ఆ ప్రోడక్ట్స్ కూడా సేల్ చేస్తారనమాట. ఇది జస్ట్ వాళ్ళకు ఒక బిజినెస్ లాగా అనమాట. జస్ట్ వాళ్ళ ప్రోడక్ట్స్ మనం కొన్నట్టు ఉంటుంది. వాళ్ళు ఎట్లా తయారు చేస్తారు ఏంటి అని అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక 10 to 15 మినిట్స్ ఏదో క్లాస్ టైప్ చెప్తారనమాట. వాళ్ళు కొద్దిగా బ్యాంబూ కాటన్ని శాంపుల్కి ఇస్తారనమాట, మనల్ని ఆ టెక్స్చర్ చూడమని. నిజంగా చాలా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. నార్మల్ కాటన్ కంటే కూడా ఇది చాలా సాఫ్ట్గా ఉంది. అయితే వీళ్ళు ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ అమ్ముతారనమాట. నేను కిచెన్ టవల్స్ మాత్రం తీసుకున్నా, అంటే కిచెన్ క్లీనింగ్కి. ఇది చాలా చాలా వర్త్ ఇట్. 120,000 డాంగ్స్ ఏమో ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీలో 426 పీసెస్ వస్తాయన్నమాట. చాలా బాగుంది, నేనైతే యూస్ చేస్తున్నా. అక్కడి నుంచి లానా బేకి తీసుకొచ్చారు. హలాంగ్ బే, లానా బే రెండు ఉంటాయి. హలాంగ్ బే ఎక్కువ క్రౌడెడ్ ఉంటుంది. లానా బే అసలు క్రౌడ్ ఉండదు, పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే మీకు హలాంగ్ బేలో కొన్ని వందల క్రూజ్లు ఉంటాయంట, నేను విన్నదే, నాకు తెలీదు. ఇక్కడ లానా బేలో మాత్రం ఇవే ఉన్నాయి చూడండి. ఈ క్రూజ్లోకి రాగానే ఎవరి టేబుల్ వాళ్ళకి అలాట్ చేస్తారు. అతను మాన్విత అని పిలిచేసరికి చాలా మంచిగా అనిపించింది. ఇదిగోండి, యాక్చువల్లీ మా అమ్మాయి పేరు మన్విత, కాకపోతే చాలామంది మాన్విత అని పలుకుతారు. ఇదిగోండి, ఇట్లా ఎవరి టేబుల్ మీద అట్లా వాళ్ళ నేమ్ రాస్తారు. అయితే ఎందుకో అక్కడ ఇండియన్ అని రాసేసరికి అది ఒక ప్రౌడ్ మూమెంట్ లాగా ఉంటుంది. అది ఏదో పెద్ద గొప్ప పని అని కాదు, కానీ మనం వేరే దేశానికి వెళ్ళినప్పుడు మన పేరు అట్లా నేషనాలిటీ ఇండియన్ అని రాసినప్పుడు కొద్దిగా మంచిగా అనిపిస్తుంది కదా. వాళ్ళు వెల్కమ్ డ్రింక్ ఇట్లా టీ ఇస్తారనమాట. నాకు పెద్ద టీ అలవాట్లేదు, కానీ జస్ట్ టేస్ట్ చేశాను అంతే. క్రూజ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ టైంలో మనం ఇక్కడ నుంచి వెళ్తాము, ఎట్లా ఏంటన్నది. తర్వాత వాళ్ళ కంట్రీకి మళ్ళీ మళ్ళీ మనం రావాలని కోరుకుంటారనమాట. వాళ్ళ కంట్రీనే టూరిజం మీద డిపెండ్ అయి ఉంటుంది ఎక్కువగా. వాళ్ళ హాస్పిటాలిటీ మాత్రం చాలా నచ్చింది నాకు. అరౌండ్ 11 o'clock అంతా మనం క్రూజ్లోకి వెళ్ళిపోతాము. ఇంకా 11:30కి అట్లా లంచ్ స్టార్ట్ అవుతుంది అనమాట. వెజిటేరియన్ ఆప్షన్స్ కొన్ని ఇచ్చారనమాట. మన ఇండియన్సే కాకుండా వేరే కంట్రీస్ వాళ్ళు కూడా వీగన్స్ ఉన్నారు, వాళ్ళ కోసం కూడా కొన్ని వెజిటేరియన్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. నేను బ్రీఫ్గా ఈ క్రూజ్లో ఏమేమి ఉన్నాయి అని ఒకసారి చూపిస్తాను. ఈ క్రూజ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు కూడా ఫస్ట్ టైమే. నేను ఇండియాలో అయితే క్రూజ్లో ఎప్పుడు వెళ్ళలేదు. నేను ఈ గ్రీన్ మ్యాంగో సలాడ్ టేస్ట్ చేద్దామని అనుకున్నాను, కానీ దీంట్లో జెల్లీ ఫిష్ యాడ్ చేశారు. మనం ప్రతి చోట అడగాలన్నమాట, సూప్స్లోనైనా అది వెజ్జా లేదంటే బీఫ్ పోర్క్ వాడలేదా అని కంపల్సరీ అడగాల్సి ఉంటుంది. ఇలా రెసిపీస్ ఎట్లుంటాయంటే కొద్దిగా బ్లాండ్గా ఉంటాయి. ప్రతిదీ అక్కడ సాల్ట్, తర్వాత చిల్లీ ఫ్లేక్స్, సోయా సాస్ ఇవన్నీ కూడా సపరేట్గా పెట్టుంటారు, యాడ్ చేసుకోవాలి మనమే. ఈ ఫ్లవర్స్ పెట్టిన వేస్ చూసారా, ఇది ఒక చిన్న ఆర్ట్ లాంటిది అన్నమాట, చిప్స్ లాగా అతికిస్తారు. ఇటువంటి ఆర్ట్ వియత్నాంలో ఫేమస్. పంకిన్ సూప్ ఉండింది. దీంట్లో పెప్పర్ కానీ అట్లా ఏముండదు, మనమే యాడ్ చేసుకోవాలి. బట్ ఓకే, బాగానే ఉంది, కలర్ఫుల్గా అనిపించింది.
మేము ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ కూడా తీసుకున్నాము. అయితే ఇక్కడ పింక్ కలర్‌లో కనిపిస్తుంది చూసారా? ఇది వియత్నాం స్పెషల్ అనమాట. మా వాళ్ళెవ్వరికీ ఇది నచ్చలేదు. కానీ నాకు మాత్రం బాగా నచ్చింది. అది రైస్ ఫ్లోర్‌తో చేస్తారు. మైల్డ్ స్వీట్‌నెస్ ఉంది. నాకైతే బాగా నచ్చింది. నూడిల్స్‌లోకి నేనైతే అదేదో టమాటో, టోఫు ఏసి ఏదో కర్రీ చేశారు. ఆ కర్రీ ఏసుకొని తిన్నా. మరి అవి బ్లాండ్‌గా ఉన్నాయి. ఏం చేస్తాం, మా వాళ్ళందరూ ఇది చూసి టమాటా పండ్ల చారులాగా అదేసుకొని తింటున్నావు, నిన్నే చూస్తున్నాం ఇట్లా అన్నారు. కానీ నాకైతే ఆ టేస్ట్ నచ్చింది. ఈ క్రూజ్‌లో 2 ఫ్లోర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ ఏమో మాకిచ్చారు. 11 టేబుల్స్ ఉంటాయి. అంటే 11 ఫ్యామిలీస్‌కి అలో ఉంటది. సెకండ్ ఫ్లోర్‌లో ఇంకా ఒక 11 ఫ్యామిలీస్‌కనమాట. మేము డే ట్రిప్ మాత్రమే బుక్ చేసుకున్నాము. అంటే నైట్ అక్కడ స్టే చేయలేదు. మాకు ఉన్న టైము కొద్దిగా, తర్వాత మరీ నైట్ అంతా కూడా అక్కడే ఉంటే బోర్ అవుతుందని కూడా అనిపిచ్చింది. ఇంకా అందుకే మేము డే ట్రిప్ మాత్రమే బుక్ చేసుకున్నాము. అన్ని యాక్టివిటీస్ కూడా అయిపోతాయి ఒక డేలోనే. స్టార్టింగ్‌లో మనకిట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రూజెస్ అయితే కనిపిస్తాయి. చాలా మంచిగా అనిపిస్తదనమాట. ఏంటో డిఫరెంట్‌గా నేనైతే ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు కాబట్టి. క్రూజ్ స్టార్ట్ అయ్యి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇంకా సముద్రంలో ఉండే మౌంటైన్స్ కనపడడం స్టార్ట్ అవుతాయి. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పాలి. నాతో పాటు మీరు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేసో. సముద్రంలో ఆ కొండలు అట్లా చూస్తుంటే నిజంగా చాలా మంచిగా అనిపించింది. నేను ఇండియాలో కూడా ఎన్నో ప్లేసెస్ తిరిగిన, ప్రతి ఒక్క ప్లేస్‌కి ఒక ప్రత్యేకత ఉంటదనమాట. నేచర్‌ని ఎన్నిసార్లు చూసినా ఒక కొత్తదనమే ఉంటదనమాట. నేను ఇండియాలో కూడా చాలా తిరిగిన. నేను అప్పటికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కానీ, ఒకవేళ ఉండింటే మాత్రం ఎన్నో మంచి ప్లేసెస్ చూపించేదాన్ని. ఇండియాలో కూడా అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి. ఆ షిప్ చివరన అట్లా నిల్చొని నేచర్‌ని ఎంజాయ్ చేస్తుంటే ఎంత బాగా అనిపించింది. రియల్లీ రియల్లీ ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. నేను ఎక్కువగా మౌంటైన్స్, తర్వాత ఫారెస్టే తిరిగాననమాట. నేను శ్రీలంకకు వెళ్ళాను. ఆ శ్రీలంకలో ఎప్పుడైతే ఆ బీచెస్ చూసానో నాకు అంత బాగా నచ్చింది. నేచర్‌ని చూస్తున్నప్పుడు వచ్చే ఆనందం, ఆ కామ్‌నెస్ ఇంకా ఎందులో రాదు అనిపిస్తది నాకు. అప్పుడప్పుడు మన కోసం కొంత టైం తీసుకొని ఇట్లా నేచర్‌లో స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన బాడీ, తర్వాత మైండ్ ఇవన్నీ కూడా యాక్టివ్ అవుతాయి. కొంత దూరం వెళ్ళాక మధ్యలో అక్కడక్కడ కొన్ని క్రూజెస్ కనిపించాయి కానీ, లానా బే మనం బుక్ చేసుకుంటే ఇది వేరే రూట్ వెళ్తది. అయితే ఏ క్రూజెస్ ఉండదు, క్రౌడ్ ఉండదు, ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటదో. ఇటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్‌ని ముందు తరాలు బాగా ఎంజాయ్ చేయాలి అంటే వీటిని కాపాడాల్సిన బాధ్యత మనది. వీటిని క్లీన్‌గా పెట్టాల్సిన బాధ్యత మనది. ఎస్పెషల్లీ మన భారతదేశంలో నదులు, చెరువులు, ఇట్లాంటి సముద్రాలని క్లీన్‌గా పెట్టాల్సిన బాధ్యత మనందరిది. క్రూజ్‌లో ఇది థర్డ్ ఫ్లోరు, ఓపెన్ టాప్ ఉంటది. మనం ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని నేచర్‌ని ఎంజాయ్ చేయొచ్చు.
నాకు ఫార్మింగ్ చేయడం అంటే ఎంత ఇష్టమో, మా హస్బెండ్కేమో ట్రావెలింగ్ చేయడం, మంచి మంచి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం అంటే తనకిష్టం. అందుకని మేము కంపల్సరీ ఫ్యామిలీతో ట్రిప్స్కి అయితే బాగా వెళ్తాం. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మేము బాగా వెళ్ళేవాళ్ళం. మధ్యలో మనల్ని ఐలాండ్కి తీసుకెళ్తారనమాట. ఆ ఐలాండ్ పేరే క్యాట్బా ఐలాండ్. ఐలాండ్లోకి మనకు దిగగానే ఇట్లా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. అందరినీ ఇట్లా ఎలక్ట్రిక్ వెహికల్స్లో తీసుకెళ్తారు. నిజంగా ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఈ ఐలాండ్ మాత్రం. చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్నాయి ఈ ఐలాండ్లో. కొన్ని తోటలు ఇవన్నీ కూడా చూపిస్తాను. నా ఛానల్లో చిక్మగళూరు ట్రిప్ది ఒక వీడియో ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ ప్లేసో అది. ఇది కూడా అంతే మంచిగా అనిపించింది. అంటే ఏ ప్లేస్కి ఆ ప్లేస్కి స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇదిగోండి ఆ సన్ రేసెస్ అనేవి ఆ కొండల మధ్యలో నుంచి ఇట్లా భూమి మీద పడుతున్నప్పుడు చూడండి ఎంత అద్భుతంగా అనిపించిందో. ఇదిగోండి కొన్ని తోటలు స్టార్ట్ అయ్యాయి. జస్ట్ ఆ కొండల మధ్యలోనే పెద్దగా దున్నకుండా ఏం చేయకుండా చిన్న చిన్న పొలాలు అయితే వేసుకున్నారు. పొలాలంటే తోటలు. ఇక్కడ ఎక్కువగా మామిడి తోటతో పాటు టాంజరిన్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే చిన్న చిన్న ఆరెంజెస్ ఉంటాయి కదా, వాటిని టాంజరిన్స్ అంటారు. నేను లాస్ట్ వీడియోలో చింతపండు లాగా ఉండేదాన్ని టాంజరిన్ అన్న, అది కాదు. ఇవి టాంజరిన్స్, చిన్న చిన్న ఆరెంజెస్ ఉంటాయి కదా అవి. ఆ తోటలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత పనస తోటలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అరటి చెట్లు అయితే కొండల పైన కూడా ఉన్నాయి. ఇదిగోండి అక్కడక్కడ డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసుకున్నారు. నేను ఇండియాలో ఉత్తరాఖండ్లో కూడా కొన్ని ప్లేసెస్ తిరిగా. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో ప్లేసెస్. ఇక్కడ కేవ్స్లోకి తీసుకొస్తారు. ఈ కేవ్స్లోకి వెళ్ళాలంటే చాలా స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది. ఈ వియత్నాంలో ఎక్కడికి వెళ్ళినా స్టెప్స్ ఎక్కాలి. చాలా క్యాలరీస్ తగ్గియచ్చు. కేవ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ కేవ్స్ చూస్తుంటే మా హస్బెండ్ అన్నారు అరకు దగ్గర కూడా కేవ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నారు. నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఒకసారి వీడియో చేస్తాను. మన ఇండియాలో ఉన్న ప్లేసెస్ని కూడా మనం ఎక్కువ చూపిస్తే చాలా మంది వస్తారు. ఇండియా టూరిజం కూడా మంచిగా డెవలప్ అవుతుంది. నేచర్లో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో కదా. ఇట్లా రాక్స్ చూడండి, డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిజైన్స్గా ఎట్లా ఏర్పడినాయో ఏమో కదా. దీని వెనకాల ఎంతో సైన్స్ ఉండింటుంది. ఇక్కడ మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండింది. ఓన్లీ ఈ పిచ్చుకల సౌండ్ ఇవి తప్ప ఏమి వినిపించట్లేదు. అంత మంచిగా అనిపించింది నాకు. మమ్మల్ని ఆ కేవ్స్ నుంచి ఒక చిన్న మ్యూజియంకి తీసుకెళ్తున్నారు. మధ్యలో ఒక చిన్న పల్లెటూరు కనిపించింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ వీధిలో అంటే రోడ్ సైడ్ మొక్కలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక మామిడి మొక్క ఒక పనస మొక్క వేశారు. ఎంత మంచిగా అనిపించిందో. ఒకప్పుడు రోడ్ సైడ్ అన్ని చింత చెట్లు, ఏదో ఒక పండ్ల చెట్లు ఉండేవి, లేదంటే వేప మొక్కలు ఉండేవి. కానీ ఇప్పుడు ఏ మొక్కలు వేస్తున్నారో కూడా తెలీదు. వాటి వల్ల ఏం యూజో కూడా తెలీదు. ఆ కంట్రీ గవర్నమెంట్ వాళ్ళు వేశారా లేకపోతే ఆ ఇంట్లో ఉండే వాళ్ళు వేసుకున్నారా తెలియదు, కానీ చాలా ప్రిసైజ్గా ఒక మామిడి మొక్క ఒక పనస మొక్క ఇట్లా ఊరంతా నాటుకున్నారు. అక్కడి నుంచి మేము ఈ మ్యూజియంకి అయితే వచ్చాము. ఈ మ్యూజియంలో ఆ సముద్రంలో ఏ రకమైన చేపలు దొరుకుతాయి, ఏ రకమైన జంతుజాలం ఉంటుంది ఏంటి అన్నది ఇట్లా స్టోర్ చేసి పెట్టారనమాట. చూడండి. సముద్రంలో ఉండే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాబ్స్, ఇక్కడ ఒక చిన్న షార్క్ కూడా కనిపించింది. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిష్. తర్వాత ఆ సీలో ఉండే కోరల్స్, నిజంగా కోరల్స్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. నేను ఫస్ట్ టైం చూడడం కోరల్స్ ఇట్లా ఎగ్జిబిట్ చేయడం అని అన్నది మ్యూజియంలో.
నాకైతే చాలా నచ్చినాయి. కోరల్స్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయా సముద్రంలో అని అనిపించింది. మనం నీళ్ళలోకి ఏది పడితే అది విసురుతుంటాము. ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ పాడైపోతాయేమో అనిపిస్తుంది. కాబట్టి నేచర్ని కాపాడితే నేచర్ మనల్ని కాపాడుతుంది. ఈ స్టింగ్రే ఫిష్ చాలా డేంజరస్. అందరికీ తెలిసిందే అనుకుంటా. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో ఉండే ఒక పర్సన్ డాక్యుమెంటరీ తీస్తున్నప్పుడు ఈ స్టింగ్రే ఫిష్ వల్ల చనిపోయాడని. బటర్ఫ్లైస్ని ఊరికే అట్లా ఉంచకుండా వీళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఒక ఆర్ట్ లాగా తయారు చేశారు కదా. ఈ వీడియో కొద్దిగా బోరింగ్గా అనిపించినా చూడడానికి మంచి మంచి విషయాలు ఉన్నాయి అని నాకు అనిపించింది. ఆ ఐలాండ్ నుంచి మళ్ళీ బ్యాక్ సీలోకి వెళ్తున్నాము. మధ్యలో క్రూజ్ని ఆపేసి మనకి ఇష్టమున్న యాక్టివిటీస్ చేసుకోమంటారన్నమాట. కయాకింగ్ ఉంటుంది. నాకు అనిపించింది కయాకింగ్ చేయలేని అనుకున్నా, కానీ ఈజీగా చేయొచ్చు. నేను మా హస్బెండ్ ఒక దాంట్లో, మా పిల్లలు ఇద్దరు ఒక దాంట్లో వెళ్ళారు. ఎంత బాగా అనిపించిందో. మనకు ఇష్టం ఉన్నంతసేపు ఎంత దూరమైనా వెళ్ళి రావచ్చు, మనకేం భయం లేకుంటే. కానీ ఈజీగా రావచ్చు. నేను కనుక ఈ కయాకింగ్ చేయకపోతే డెఫినెట్గా మిస్ అయ్యేదాన్ని. నిజంగా చాలా చాలా మంచిగా అనిపించింది. ఇతనేమో ఒక్కడు ఫిషింగ్ చేసుకుంటున్నాడు. ఏమైనా ఫిషెస్ పడతాయా అని చూశాను, కానీ ఏం పడలేదు. నిజంగా ఆయనంతకైనా పీస్ఫుల్గా చేసుకుంటున్నాడు. ఈవినింగ్ అయిన తర్వాత సన్సెట్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. మీకు ఇంతకుముందు నేను షార్ట్ కూడా పెట్టాను. యాక్చువల్గా ఈవినింగ్ అయితే వీళ్ళు పైన ఓపెన్ టాప్లో ఇంకా సాంగ్స్ పెడతారనమాట. సాంగ్స్ పెట్టి కొద్దిగా ఎంజాయ్ చేయొచ్చు. రకరకాల కొండలు, ఒక కొండకు ఎంతో డిఫరెన్స్. కొన్ని కొండలేమో బుక్ షెల్ఫ్ల మాదిరి ఇట్లా బుక్స్ పేర్చినట్లుంటే, ఇంకొన్ని కొండలు ఒక రకంగా. మన పక్క నుంచి ఇంకొన్ని షిప్స్ వెళ్తుంటాయి, మనకు వాళ్ళు హాయ్ చెప్తుంటారు. డిఫరెంట్గా మంచిగా అనిపించింది. ఈవినింగ్ 5:30కి అంతా క్రూజ్ నుంచి బయటకు వచ్చేస్తాము. మనం హనాయ్కి వెళ్ళేసరికి 8:30 అవుతుంది. వీకెండ్ వెళ్తే మాత్రం హనాయ్కి నైట్ మార్కెట్ ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. షాపింగ్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. రాత్రైనా మనకి ఏ మాత్రం భయం లేకుండా వెళ్ళొచ్చు. నాకు ఎంతో సేఫ్ అనిపించింది. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.